క్రీస్తునామాన్ని అడిగి వేడుకొనుచున్నామా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వర్లారా, దేవుని సంగమా, మైక్ ఇచ్చేసా నాకు మైక్ ఇచ్చేసి మా చేతిలో పట్టుకోండి. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ, అనగా పెద్దలైనటువంటి గ్రామస్తులకు, సంఘస్థులకు, సంఘ పెద్దలకు, అలాగే స్త్రీలకు, యవనస్తులకు, మరియు వేదికపై ఉన్నటువంటి దైవజనులకును మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామాన్ని నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మరలా మీ మధ్యకు దేవుడు మమ్మల్ని రప్పించడం మాకెంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని లెక్కలు మనిషికి తెలుసా? దేవుని లెక్కలు మనిషికి తెలుసా అనేటువంటి ఒక మంచి ఉన్నతమైన ఆలోచనాత్మకమైనటువంటి మంచి పాఠాన్ని మనం అందరం కూడా నేర్చుకుందాం ప్రియులారా. ఈ దినాన్న ఈరోజు దేవుని గురించినటువంటి ఈరోజు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని దేవుడు తన గ్రంథంలో, అనగా వేద గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఈ విలువైన అద్భుతమైనటువంటి దేవుని జ్ఞానాన్ని ఈరోజు మనమందరం కూడా నేర్చుకోవడానికి మనమందరం కూడా తరలి వచ్చాం ప్రియులారా. వచ్చినటువంటి మీరందరూ కూడా నిశ్శబ్దంగా, ఇతరులకు ఇబ్బందిని కలిగించేటువంటి విధంగా మీరు కాకుండా, వినేటువంటి వారికి అభ్యంతరకరంగా ఉండక, మనం వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక మంచి మాటను మనం వేద గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం ప్రియులారా. హెబ్రీలోకి రాసినటువంటి పత్రికలో, హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కూడా ఆలోచన చేద్దాం. హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక పౌలు గారు హెబ్రీలోకి రాస్తూ 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు రాయించాడు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదని మనం ఎవరికిని లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది అన్నాడు. ఇక్కడ ఈ వచ్చిన భాగం మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, మీరు బాగా మనసు పెట్టి ఆలోచించండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయనకు కనబడనిది అంటూ ఏదియూ కూడా లేదట. ఒక మాటలు చెప్పాలంటే, నాకన్నీ తెలుసు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, నీ వేషాలన్నీ కూడా నాకు తెలుసు, నీవేంటో నాకు తెలుసు అని మనం అప్పుడప్పుడు మన వారిని గురించి మనం మాట్లాడుతుంటాం కదా. అలాగనే దేవుడు కూడా నాకు కనబడనిదంటూ కూడా ఏది కూడా లేదు, నాకంతా కూడా కనబడుతుంది అని చెప్పి అక్కడ ఒక మంచి ఏమంటే మెసేజ్, లేకపోతే ఒక వార్నింగ్ అని చెప్పొచ్చు దాన్ని. ఏమంటున్నాడు? మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో అంటున్నాడు.
అంటే మనం ఏం చేయాలంటే తెలుసా? మనం ఏం చేయాలని దేవుడు రాయించాడు అని అంటే, మనము లెక్క అప్పజెప్పవలసి ఉన్నది అంటున్నాడు. లెక్క అప్పగించాలట. ఎవరికి? దేవునికి లెక్క అప్పగించాలట. ఏమిటి లెక్కలు? ఏమండి, లెక్కలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ లెక్కలు అప్పగించాలి మనం? ఏమండి, లెక్కలంటే మనకు కూడా చాలామందికి ఏమండి అవగాహన, కొంతమందికి లెక్కలంటే ఇష్టం, కొంతమందికి లెక్కలంటే భయం కూడా. ఏమండి, మనం కూడా ఏమండి బయటికి వెళ్ళామంటే మనకు కూడా కొంత లెక్క ఉంటుంది. ఒక 500 జోబులు పెట్టుకొని మనం బయటికి వెళ్ళామంటే అది సాయంత్రం వచ్చేంత వరకు ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలో మనకు బాగా తెలుసు. బండికి పెట్రోల్ ఎంత కొట్టించాలి, భోజనం ఎంత చేయాలి, నా ఖర్చులకు ఎంత ఉండాలి అన్నది మనకు కూడా కొంచెం లెక్కనే ఉంటుంది. ఒక 500 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో దాన్ని లెక్క చూసి మరీ ఖర్చు పెడతాం. ఏమండి, మనకు నెలసరి జీతం వచ్చింది అనుకోండి, నెలసరి మనకు జీతం వస్తుంది. ఆ జీతాన్ని పట్టణాల్లో ఉన్నటువంటి వారు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో చాలా జాగ్రత్తగా లెక్కలు వేసుకొని మరీ ఖర్చు పెడతారు. జీతం వస్తే రెంట్ ఎంత కట్టాలి, కరెంటుకి ఎంత, నీళ్ళకి ఎంత, కిరాణానికి ఎంత కదా, ఖర్చులు ఎంత, ఇవన్నీ కూడా ఏం చేస్తారు తెలుసా? లెక్క వేసుకొని మరలా ఖర్చు పెడుతూ ఉంటారు సిటీలో. మనం కూడా కదా ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్లాసులు బియ్యం పెడితే సరిపోతుంది, అలా లెక్క చూసుకోకుండా మీకు ఇష్టమైనట్టు వండేస్తారా? 2-3 సోర్లు వేసి వండేస్తారా? వండం కదా. అలా ఎంతమంది ఉన్నావు, ఇంట్లో ఎంతమంది ఉన్నావు, ఎంత లెక్క సరిపోద్ది, ఎంత తింటారు, మా ఆయన ఎంత తింటాడు, పిల్లలు ఎంత తింటారు, అలా లెక్క చూసి మరి మనం ఏం చేస్తుంటాం, వండుతూ ఉంటాం. లెక్క తప్పి మనం ఏం చేయం. వేస్ట్గా వండి మనం బయట పడేయం కదా. అలా బయట పడేస్తే భర్త అంటాడు, ఏంటి అలా చేస్తున్నావు, ఎంత తింటారో నీకు తెలుసు కదా, ఎందుకు వేస్ట్గా వండి బయట పడేస్తున్నావు, కొంచెం చూసి వండు అని భర్త అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనము తినడంలో లెక్క, పని చేయడంలో లెక్క, ఇవ్వడంలో లెక్క, ఖర్చు పెట్టడంలో కూడా లెక్క. అంటే మనకు కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. లెక్క తప్పి మనం ఏం కూడా చేయం. బయటికి వెళ్ళి మీరు ఏమైనా ఫ్రూట్స్ తీసుకొచ్చారనుకోండి, పిల్లలకి పండ్లు తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అడుగుతారు, మరి పండ్లు ఎన్ని తీసుకొని రావాలి పిల్లలకి, 1 డజన్ తీసుకురామంటారా అంటే, వద్దండి, డజన్ ఎందుకు, ఒక 1/2 డజన్ తీసుకురండి, తెస్తే ఒక వేస్ట్గా పాడైపోతాయి, ఒక 1/2 డజన్ తీసుకొని రండి. అలా కాదని గెల పట్టుకొని వచ్చేస్తాడా, పళ్ళ గెల పట్టుకొచ్చేస్తాడా? అలా కాదని ఒక బస్తా మామిడి పండ్లు తీసుకొస్తాడా? లేదు. ఏం చేస్తాడు? ఖర్చు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత తింటారు, మిగిలిపోకూడదు, వేస్ట్ కాకూడదు కదా. మనకి ఇవన్నీ కూడా లెక్క. అంటే ఒక మాట చెప్పాలంటే మన భాషలో కూడా పెద్దలు అంటుంటారు, ఒరే లెక్క తప్పి బతకూడదు, లెక్క మీద బ్రతకాలి. బ్రతికితే అంట ఎలా బ్రతకాలంట, లెక్క మీద బ్రతకాలి అని చెప్తుంటారు పెద్దలు. లెక్క మీద బ్రతకాలి, బ్రతికితే లెక్క ఉండాలి, లెక్క ఉండాలి. మన బ్రతుకు ఏముండాలి? గీత ఉండాలి. మన బ్రతుకు ఏముండాలి? హద్దులు ఉండాలి. హద్దులు మీరి ప్రవర్తించకూడదు, గీత దాటి ప్రవర్తించకూడదు. హద్దులు మీరి ప్రవర్తిస్తే దాన్ని కాపురం అనరు, దాన్ని సంసారము అనరు. సంసారానికి ఒక గీత ఉంది, లెక్కలు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. హద్దులు మీరి ప్రవర్తించకూడదు. హద్దుల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపురం చెయ్యండి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఏది చెయ్యాలన్నా మనకంటూ కొంత లెక్క ఉంది. లెక్క ప్రకారంగా మనము బ్రతకాలి. మనకే లెక్కలు ఉంటాయి, మనకే లెక్కల్ని బట్టి బ్రతకాలని మనకే చావు తెలివితేటలు ఉంటే, మనకి చావు తెలివితేటలు ఉంటే దేవునికి లెక్కలు ఉండవా? నిన్ను పుట్టించినటువంటి వానికి లెక్కలు ఉండవా?
అవునండి, దేవుడు ఏం చేశాడో తెలుసా? నిన్ను పుట్టించేటప్పుడు నువ్వు ఇంతకాలం బ్రతకాలని ఒక లెక్క ఉంది తెలుసా? ఆయుష్కాలము అంటాడు దాన్ని దేవుడు. ఆయువు అంటాడు. నువ్వు ఎంతకాలం బ్రతకాలో అన్నది దేవునికి ఏముందో తెలుసా? లెక్క ఉంది. అంటే పలాని ఏమండి మహేష్, పలాని రాజేష్ ఎంతకాలం బ్రతకాలి? 60 సంవత్సరాలు, 70, లేకపోతే 40, 30 బ్రతికి మరలా రావాలి. అంటే నువ్వు బ్రతకడానికి కూడా లెక్కేనా? నువ్వు బ్రతకడానికి కూడా లెక్కే. అంటే ప్రతీది కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? లెక్కలతో. ఒక మాట చూద్దాం, మీకు ఆయన లెక్కలు ఎలా ఉంటాయో మరొక మంచి మాట చూద్దాం ప్రియుల. యెషయా గ్రంథంలోకి మీరు వచ్చినట్లయితే 40వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ఏం చెబుతున్నాడో ఒకసారి మీరు చూడాలి ప్రియులారా. తన పొడిసిటిలో జలములను కొలిచిన వాడు ఎవడు? అంటే ఆయన ఏం చేసినట్టు తెలుసా? ఈ భూ ప్రపంచంలో వాటర్ ఎంత ఉండాలని కొలిచాడట తెలుసా? సముద్రంలో నీరెంత ఉండాలి, వాటర్ ఎంత ఉండాలి, భూమి మీద వాటర్ ఎంత ఉండాలని కొలిచాడట దేవుడు. ఏమంటున్నాడు? తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడేవాడు. పొడిసిటి అంటే దోసిళ్ళు అండి. పొడిసిటి అంటే దోసిళ్ళు. అంటే దోసిళ్ళతో దేవుడు ఏం చేశాడట తెలుసా? వాటర్ భూమి మీద ఇంత ఉండాలని కొలిచాడట దేవుడు. ఇంకేమంటున్నాడు తెలుసా? కింద జేనతో ఆకాశములో కొల చూచిన వాడేవాడు. అంటే ఆకాశములు ఆయన జానకు సరిపోతున్నాయట. ఏమంటే నీ జాన నా జాన ఇంత ఉంటుంది, దేనికి కొలవడానికి రాదు. ఆయన జానతో ఆకాశమును కొల చూచి పెట్టాడట. ఆకాశము కొలత ఎంత అంటే ఆయన జేన అని చెప్పాలి మనం. ఆయన జాన ఎంత ఉంటుంది, ఆయన ఎత్తు ఎంత, ఆయన ఆకారం ఎంత, ఆయన పర్సనాలిటీ ఎంత అంటే దావీదు గారు చెప్పారు. ఏం చెప్పారు? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పాడు. అంటే ఆయన కాలు పెట్టుకునేటువంటి పీఠ ఏంటంట? భూమి అయితే ఆయన కూర్చునేటువంటి సింహాసనం ఏంటంట? ఇగో మనకు కనిపిస్తుంది చూడు, ఆ నీలంగా కనిపించేటువంటి ఆకాశం పైన కూర్చున్నాడంట దేవుడు. అంటే బాడీ పైన ఉంది, కాలు కింద ఉంది. అంటే ఆయన ఎంత పెద్ద ఆకారంలో ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించాలి. ఆయన ఆకారం మహా ఆకారం. అందుకని దావీదుతో అన్నటువంటి మాట, నీవు కట్టించేటువంటి మందిరము, నువ్వు నాకు మందిరాన్ని కడతానంటున్నావు కదా, నా కుమారుడా నువ్వు నాకు మందిరాన్ని కడతానంటున్నావు కదా, నువ్వు కట్టించు మందిరం నన్ను ఎలా పడుతుంది? అందుకే చేతులతో కట్టినటువంటి హస్తకృతాలయములలో నేను నివసింపను అన్నాడు. చేతులతో కట్టేటువంటి వాటిలో నేను నివసించను, అసలు ఈ ప్రకృతిలో నేను నివసించను అని చెప్పాడు. నేను ఉండడానికి ఈ ప్రకృతి సరిపోదు అని చెప్పాడు. సరిపోదు అంటే ఆయన ఆకారం ఎంత పెద్దగా ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. అందుకే ఆయన జేనతో ఏం చేశాడట? ఆకాశమును కొలిచాడట. ఆయన జేనకు సరిపోయేంతగా ఆకాశ వైశాల్యం ఉందట. ఇంకేమన్నాడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడేవాడు? అంటే భూమి మీద మన్ను ఎంత ఉండాలని ఏం చేశాడట? తూచిపెట్టాడట. కొలపాత్రలో తూచిపెట్టాడట. మనం కూరగాయలు కొలిచినట్టుగా, కూరగాయలు తూచినట్టుగా మనం తీసుకొస్తున్నటువంటి సరుకులు ఏమంటే బియ్యం ఏమైనా ఉప్పు ఏమైనా తీసుకొస్తాం కదా మనం, అవన్నీ కూడా మనం తూస్తాం కదా. అలా దేవుడు ఏం చేశాడంట? మన్నును ఏం చేశాడట? తూచాడట. అంటే భూమి మీద ఇంత మన్ను ఉండాలి ఆయన తూచిపెట్టాడట. ఇంకేమంటున్నాడు కింద? త్రాసులో పర్వతములను తూచిన వాడేవుడు? అంటే ఇప్పుడు ఏమండి పర్వతాలు ఉన్నాయి కదా, పర్వతాలు కొండలు అని చెప్తున్నావు. ఏమండి తూనిక చేత కొండలను తూచిన వాడేవుడు,
పర్వతాలను, కొండలను, ఏమంటే పెద్ద పెద్ద గట్లు, పెద్ద పెద్ద పర్వతాలు, ఎత్తైనటువంటి శిఖరాలను దేవుడు ఏం చేశాడట? కొలిచి పెట్టాడట, తూచి పెట్టాడు. ఇంత బరువు ఉండాలి అనేది. అందుకే ప్రకృతి అంతా కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే దేవుని ఈ లెక్కలు మనం ఆలోచన చేస్తే ఈ ప్రకృతిలో నీళ్ళెంత ఉండాలి, ఈ ప్రకృతిలో మన్నెంత ఉండాలి, ఈ ప్రకృతిలో పర్వతాలు ఎన్ని ఉండాలి, ఈ ప్రకృతిలో వృక్షాలు ఎన్ని ఉండాలి, ఈ ప్రకృతిలో సముద్రాలు ఎన్ని ఉండాలి, ఈ ప్రకృతిలో ఎడారులు ఎన్ని ఉండాలి. ఇలా దేవుడు ఏమంటే జంతువులను, పక్షులను, మనుషులను అందరినీ కూడా ఏం చేశాడో తెలుసా? ఒక కొలత మీద మనిషిని ఏం చేశాడో తెలుసా? భూమి మీద ఉంచాడు. ఆయన సృష్టి అంతా కూడా ఒక లెక్క ప్రకారంగా ఉంది. ఒక లెక్క ప్రకారంగా దేవుడు పెట్టాడు. దేవునికి ఏమున్నాయన్నమాట? లెక్కలున్నాయి దేవునికి. ఇప్పుడు నిన్ను భూమి మీద పుట్టించిన తర్వాత, అమ్మ గర్భములో ఆకారాన్ని చేసి ఈ భూమి మీదకి పంపించిన తర్వాత ఏమంటే దేవుడు అడుగుతున్నటువంటి లెక్కలు, ఏమడుగుతున్నాడు? లెక్కలు ఎలా అడుగుతాడో తెలుసా? దేవుడు లెక్కలు ఎలా అడుగుతాడంటే, ఒక మాట మీకు అర్థమయ్యేటువంటి మాట చెప్తాను. మీరు మీ పిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చి వాడు రాగానే ఒరే ఈ 100 ఏం చేసావురా అని అడుగుతారా? అడగరా? మీరు అడుగుతారు. మీరు ఈ 100 ఏం చేసావు అని అడగాలి. అలా అడగకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడతాడు. డబ్బు విలువ తెలియదు, ఖర్చు పెడతాడు, మళ్ళీ నాన్న అంటాడు. నువ్వు అడిగితే లెక్క అడగాలి. నువ్వు ఎంత ఇచ్చినా, అది భార్యనైనా, కుమారునైనా, ఇంకెవరినైనా నువ్వు ఇచ్చిన డబ్బులకు ఏముండాలో తెలుసా? లెక్క ఉండాలి. లెక్క ఉంటే జాగ్రత్తగా ఏం చేస్తారు తెలుసా? వాడుకుంటారు. లెక్క ఉంటే జాగ్రత్తగా వాడుకుంటారు. మీరు అడగలేదనుకోండి, దుబారుగా ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి అడిగేవాడు ఒకడు ఉండాలి. అడిగేవాడు ఒకడు ఉంటే కాపురం బాగుంటుంది. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? అడుగుతాను అంటాడు. ఏం అడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఏ విషయంలో అడుగుతాడు లెక్క? దేవుడు లెక్క అడుగుతానని చెప్పేసి అన్నాడు. దేని గురించి అడుగుతాడు? ఒక పిల్లలకు మనం 100 రూపాయలు ఇచ్చి ఏం చేసావురా అని అడిగినట్టుగానే దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చి ఈ జీవితాన్ని ఎలా ఖర్చు పెట్టావు అని ఆయన అడుగుతాడు. దేవుడు ఒక 100 రూపాయలు ఇచ్చి నువ్వు ఎలా ఖర్చు పెట్టావు లెక్క చెప్పాలని నీ పిల్లల్ని ఎలాగైతే అడిగావు, అలాగునే దేవుడు నిన్ను భూమి మీదకి పంపించాను కదా, నీకు అంత ఆయుష్కాలాన్ని ఇచ్చి పంపించాను కదా, నువ్వేం చేసావు నాయన ఈ ఆయుష్కాలంతో నాకు లెక్క చెప్పాలి, నాకు లెక్క చెప్పాలి. దేవుడు అంటున్నాడు లెక్క కావాలి, నాకు లెక్క. ఈ జీవితం ఊరికే రాలేదు నీకు. ఈ జీవితం నువ్వు అనుకుంటే దేవుడు ఎవరిని నీకు ఇవ్వలేదు. తనకు తానుగా దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు ఈ జీవితాన్ని. ఇది అమ్మా నాన్నలు ఇచ్చింది కాదు. ఈ జీవితం అమ్మా నాన్నలు ఇచ్చింది కాదు. ఇది దేవుడు ఇచ్చినటువంటి జీవితం. ఈ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడింది అని చెప్పాడు. ఈ దేహం అట ఎవరిచ్చారట? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. కనుక నాకు ఈ దేహంతో నీవేం చేశావో, ఎలా ఖర్చు పెట్టావో లెక్క చెప్పాలి. నాకు దేవుడు అంటున్నాడు నాకు లెక్క కావాలి. ఏమంటే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల్ని ఈరోజు ఏం నేర్చుకున్నారని అడగాలి. అడుగుతారా? మాస్టారు లేపి ఏమడుగుతా తెలుసా? మరి నేను నిన్ను చెప్పాను కదా పాఠము, ఈరోజు నాకు అప్పగించిరా అంటాడు. ఈరోజు చెప్పు, నువ్వు నేర్చుకున్నది ఈరోజు నాకు చెప్పు అని అంటాడు. అలా అడిగితేనే వాడు ఏం చేస్తాడు తెలుసా? నేర్చుకుంటాడు. మాస్టర్ గారు నన్ను మళ్ళీ అడుగుతారు కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు నేర్చుకోవాలి. నేను అడిగితే బ్రతుకు బాగుంటుంది. భయం లేకనే ఈరోజు ప్రపంచం అంతా కూడా విచ్చలవిడిగా బ్రతికి పాపం చేస్తున్నారు. అడిగేవారు లేరు గనుక. అడిగేవాడు లేక ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి ఏమంటే బజారు వ్యక్తుల్లో ఈరోజు బ్రతికేస్తున్నాం మనం. ఈ జీవితానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కను దేవునికి ఏం చేయాలి? అప్పగించాలి. మనమందరము కూడా దేవునికి లెక్క అప్పగించాలి అని అన్నాడు ఇక్కడ. చూడండి, మళ్ళీ చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము
13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడనిదంటూ ఏది కూడా లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. ఆయనకు క్లియర్ కట్టుగా కనిపిస్తుందంట ఎవరెవరు ఏం చేస్తున్నారో అని. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఎలా బ్రతుకుతున్నారో అని, నా పిల్లలు అని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చూస్తున్నాడు. ఆయన కనపడనందంటూ ఏది లేదు. నేను చీకట్లో ఉన్నాను, నేను పొలంలో ఉన్నాను, నేను మరెక్కడో ఉన్నాను, నేను గదిలో ఉన్నాను, ఎవరిని నేను చేసింది ఎవరూ కూడా చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ ఎవరూ లేరు నేను చేసినటువంటి ఈ పనిని చూడడానికి, ఇక్కడ ఎవరూ లేరని నువ్వు అనుకుని వచ్చావు. ఈ చీకటిలో నేను చేశాను కదా, దీన్ని ఎవరు కూడా చూడలేదేమని నువ్వు అనుకుంటున్నావేమో. అప్పుడప్పుడు మాట్లాడుతుంటారులేండి మన వాళ్ళు. ఏమంటారు తెలుసా? మరి మెల్లగా మాట్లాడరా, గోడకు చెవులు ఉంటాయి. ఏమంటారు? మెల్లగా మాట్లాడట, గోడకి చెవులు ఉంటాయట. ఉంటాయి. అదేదో మీరు ఏదో పెద్దలు చెప్పినటువంటి సామెత అనుకున్నారేమో. లేదు లేదు, బైబిల్లో చెప్పాడు దేవుడు, బైబిల్లో రాయించాడు దేవుడు. నీవు చేసే ప్రతి పనికి మాలిన పనిని రికార్డు చేయడానికి, రికార్డెడ్గా నిన్ను పట్టించాలి దేవునికి. మరి ఒకరి మీద కేసు వేయాలంటే ఏముండాలి? ఆధారాలు ఉండాలి. ఒకరి మీద కేసు ఫైల్ చేయాలి అని అంటే ఆధారాలు, సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాలు లేకపోతే నీ మీద నేరాన్ని ఎలా నేను మోపగలను? నీ మీద నేరాన్ని మోపాలంటే నీ మీద సాక్ష్యాలు ఉండాలి నాకు. అందుకని ఈ ప్రకృతిని దేవుడు ఏం చేశాడు తెలుసా? సాక్ష్యంగా పెట్టాడు. ఈ ప్రకృతిని దేవుడు సాక్ష్యంగా పెట్టాడు. దూలాలు ఏమంటే మొరపెడుతున్నాయంట దేవునికి. దూలాలు దేవునికి మొరపెడుతున్నాయట. స్లాబ్ దేవునికి మొరపెడుతుందట. తెలుసా మీకు? గోడలు వింటున్నాయట, మీ మాటలన్నీ కూడా గోడలు వింటున్నాయట. స్లాబు దేవునికి మొరపెడుతున్నట. దేవా, వీడు చేసేటువంటి దుర్మార్గ పనులు నేను చూడలేకపోతున్నాను, వీడు చేసేటువంటి పనికిరాని పనులు నేను చూడలేకపోతున్నాను. అందుకని రికార్డెడ్గా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సుమ. మనం లెక్క అప్పగించాలి, లెక్క అప్పగించాలి. చూద్దాం, మరొక మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు అందరూ కూడా చూడండి ప్రియులారా. 10వ వచనం, ఎందుకనగా, ఒక్కరు చదవండి తల్లి, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో ఈ శరీరముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి అన్నాడు దేవుడు. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలట? నీ దేహంతో జరిగించినటువంటి కార్యక్రమాలు అవి మంచివైనా చెడ్డవైనా, దేహంతో జరిగించినటువంటి వాటన్నిటి ఫలాన్ని నువ్వేం చేయాలో తెలుసా? ఒప్పుకోవాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ప్రత్యక్షం కావాలి రట. ప్రత్యక్షం కావాలి అని అంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడలో జరిగేటువంటి తీర్పు గురించి, లాస్ట్ జడ్జ్మెంట్ డే గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. అంత్య తీర్పు అంటారు చూడు బైబిల్లో. ఆ అంత్య తీర్పున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనందరినీ కూడా నిలబెట్టి, నేను ఎక్కడుంటాను, చచ్చిపోతాను కదా, నన్ను అడిగేవాడు ఎవడనుకుంటున్నావా నువ్వు? దేవుడు నువ్వు చచ్చిపోయినా నిన్ను లేపి మరి బ్రతికించి మరి లెక్క అడుగుతాడు. నిన్ను బ్రతికించి మరి లెక్క అడుగుతాడు దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు అని అబ్రహాం గారు చెప్పారు. దేవుడట మృతులను సైతం, అంటే చనిపోయినటువంటి వారిని కూడా
ఏం చేస్తాడట దేవుడు? లేపుతాడట. అంటే చచ్చిన నిన్ను, మట్టిలో కలిసిపోయినటువంటి నిన్ను బ్రతికించి, నాయనా నీకు 60 సంవత్సరాలు జీవితాన్ని ఇచ్చాను కదా, 70 ఏళ్ళు ఇచ్చాను కదా, 80 ఏళ్ళు ఇచ్చాను కదా, ఏం చేశావు నాయనా అని అడుగుతాడు దేవుడు. ఏం చెప్తామని చెప్పండి? లేదు ప్రభు, ఉదయాన్నే లేచాను, బ్రష్ వేశాను, పళ్ళు తోముకున్నాను, తోమిన తర్వాత ఇంత తిన్నాను బాగా కదా, పనికి వెళ్ళాను నేను, పనికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఇంత తిన్నాను, మధ్యాహ్నం తర్వాత మళ్ళీ పని చేశాను, పని చేసి మళ్ళీ రాత్రి వచ్చాను, రాత్రి మళ్ళీ ఇంత తిని నేను పడుకున్నాను అని చెప్తావా? దేవునికి ఏం చెప్పగలవు చెప్పండి? దేవునికి ఏం చెప్పగలవు? దేవునికి నువ్వు లెక్క, నువ్వేం చేశావని చెప్పగలవు చెప్పు దేవునికి. ఏమండి, ఎవరైనా మనకు మేలు చేస్తే అయ్యా నీ రుణాన్ని ఈ జన్మలో నేను తీర్చలేను, నేను నీకు రుణపడి ఉంటానయ్యా, నువ్వు చేసినటువంటి మేలు నా జీవితంలో చాలా గొప్పది అని ఒక వ్యక్తిని కొనియాడి మనము చూపిస్తామే ఆ వ్యక్తిని. మరి దేవుడు చేసేటువంటి మేలుకు ఏమండి మనం ఏమైనా ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన కొరకు ఆలోచించడానికి, ఆయన కొరకు పని చేయడానికి ఈ శరీరాన్ని ఏమైనా ఖర్చు పెట్టామంటారా? దేవుని మాటలు వినడానికి సమయాన్ని ఏమైనా ఇచ్చామంటారా చెప్పండి? సమయాన్ని ఏమైనా ఇచ్చామా? కొంత సమయాన్ని నీ మాటలు వినడానికి చెప్పారా? ఏమండి, రోజు ఏమైనా బైబిల్ చదువుతారా చెప్పండి? రోజు మనం ఏమైనా బైబిల్ చదువుతామా? తెరచి ఒక అధ్యాయనైనా చదువుతామా? చదవం. ఎందుకు? మనకు టైం లేదు. సెల్ చూడాలి, బిజీ. సెల్ చూడడంలో బిజీ, సీరియల్ చూడడంలో బిజీ. మనం బిజీ అయిపోయాం. మనం ఆ సీరియల్ ఎప్పుడు వస్తుంది, ఆ మొగలి రేకులు ఎప్పుడు వస్తాయి, అని గోడకేసి కళ్ళు కాసులు, ఏమంటే కళ్ళు కాయలు కాచేలా మనం ఎదురు చూస్తాం కదా. ఏమంటే ఒక ప్రోగ్రాం ఉందంటే దాని కొరకు ఎంత ఆతృతతో ఎదురు చూస్తుంటాం చెప్పండి. ఏమండి, సెల్లు చూడడానికి గంటలు కళ్ళు పోయేలా మనం చూస్తుంటాం. ఏమండి, ఇవేవి కూడా మనకి పట్టవు, ఇవన్నీ కూడా మనకు పట్టవు. కానీ ఒక గంట బైబిల్ చదువుకోవడానికి దేహం సహకరించదు. ఒక గంట వాక్యం వినడానికి ఈ దేహాన్ని దేవాలయంలోకి తీసుకొని రాము, గంట వాక్యం వినడానికి. మరి ఏం చేసావు? లేదు తండ్రి, నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు స్కూల్కి పంపించారు, నేను స్కూల్కి వెళ్ళాను, బాగా చదువుకున్నాను, 18 ఏళ్ళు బాగా చదువుకున్నాను. నేను చదువుకున్నటువంటి నేను మరి ఊరికే ఉంటే సరిపోతుందా? మా అమ్మ నాన్నలు ఎందుకు చదివించారు? మరి ఉద్యోగం చేయొద్దు నేను? అమ్మా నాన్నలు చదివించిన తర్వాత ఉద్యోగం చేశాను, ఉద్యోగం వచ్చింది కదా అని ఒక మంచి అమ్మాయిని చూడ్డానికి మా వాళ్ళు ఏం చేశారు? ఆ సంబంధం వెతికారు. ఉద్యోగం వచ్చింది, ఒక మంచి అమ్మాయిని చూశారు. అమ్మాయిని చూసి నాకేం చేశారంటే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మరేం చేసావు నాయన అని అడిగితే దేవుడు ఏం చెప్తారు? ఇంకేం చేస్తాం ప్రభువా, పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? పిల్లలు పుడతారు. పిల్లలు పుడితే వారి మంచి చెడ్డలు చూడొద్దు, వారి మంచి చెడ్డలు చూసావు. అది చూసిన తర్వాత ఇంకేం జరిగింది నాయన అంటే, మరి వారికి ఏమైనా ఆస్తులు సంపాదించవద్దా ప్రభువా? వారికి ఆస్తులు సంపాదించాము, పిల్లలకి ఆస్తులు సంపాదించాము. ఆస్తులు సంపాదించిన తర్వాత మరి వారికి పెళ్ళిళ్ళు చేయవద్దా? చదువుకున్నావు, ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు, వివాహం చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, ఆస్తులు సంపాదించావు, ఇండ్లు కట్టావు, వారికి పెళ్ళిళ్ళు చేశావు. చచ్చాను నీ దగ్గరికి వచ్చాను అంటే నీ జీవిత చరిత్ర ఇంతేనా? నీ కొరకి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు అనుకుంటున్నావా? నీ కొరకి ఈ జీవితాన్ని బాగా అరగదీసావా? అందుకే అడుగుతున్నాడు దేవుడు, లెక్క అడుగుతున్నాడు. నీ జీవిత కాలంలో నీవేం చేశావు నాయనా అని అడుగుతున్నాడు దేవుడు. ఒకరిని అడిగాడు, అబ్రహాం గారు అడిగారు,
ధనవంతుని అడిగారు, ఏం చేసావు నాయన అంటే అబ్రహాం గారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, నువ్వు ఇక్కడికి రావడానికి, పాతాళానికి రావడానికి రీజన్ ఏంటో తెలుసా, కారణం ఏంటో తెలుసా? నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించితివి అని ఒకసారి జ్ఞాపకము తెచ్చుకొనుము. నీకు ఈ శిక్ష ఎందుకు పడిందంటే నీవు నీ జీవిత కాలంలో నీకిష్టమైనట్టుగా బ్రతికావు. ఏమంటే మనకిష్టమైనట్టుగా బ్రతకడం కూడా తప్పేనా? అది కూడా తప్పేనా? అది తప్పు కాదో మీరే చెప్పాలి. ఇప్పుడు మీ పిల్లల్ని ఎవరా మీకు ఇష్టమైనట్టుగా బ్రతకండి రా అని మీరు చెప్తారా? మీ పిల్లల్ని, మీ కన్న పిల్లల్ని ఒరే నీకు ఇష్టమైనట్టుగా బ్రతకండి అని మీరు చెప్తారా? చెప్పరు. ఎందుకు? చెడిపోతారు. అందుకని ధనవంతుడు తనకిష్టమైనట్టుగా బ్రతికి దేవుణ్ణి విసర్జించి చచ్చి పాతాళంలోకి చేరాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన నువ్వు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటో తెలుసా? నీ జీవితంలో నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు. అందుకే నీ గురించి నీకు తెలియాలి కదా. నీకు ఎందుకు పరలోకం రాలేదు అన్నది నీ గురించి నీకు తెలియాలి కదా. అందుకే నీ సినిమా నీకే చూపిస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే అప్పుడు గ్రంథములు విప్పబడు. నీ చిట్ట అడిగేవాడు లేరనుకుంటున్నారా మనల్ని? ఇదేమైనా ఆట అనుకుంటున్నావా మనం? ఇది జీవితం, ఇది దేవుడిచ్చాడు. దేవుని లెక్కల ప్రకారంగా ఈ జీవితం కొనసాగబడాలి. ఆయన లెక్కల ప్రకారంగా మనం బ్రతకాలి, కొనసాగించాలి. లేకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. ఏం చేశావు నాయన ఈ దేహంతో అడుగుతాడు దేవుడు. అడుగుతాడండి దేవుడు. అందుకే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఏం చేయాలట? ప్రత్యక్షం కావాలి. చచ్చిన మనల్ని కూడా దేవుడు నిన్ను బ్రతికించి లెక్కడుగుతాడు. బ్రతికించడం ఆయన ఒక లెక్క అనుకుంటున్నారా? లేని నిన్నే పుట్టించాడు. నీవు ఉన్నావేం? మరి పుట్టకముందు నీవు ఉన్నావా? పుట్టకముందు నువ్వు లేవు. లేని నిన్ను పుట్టించాడు దేవుడు. లేని నిన్ను పుట్టించాడు. నిన్ను బ్రతికించడం ఒక లెక్క. లాజరు చచ్చిపోయారట, 3 రోజులైందట. యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నా తెలుసా? లాజరు నిద్రపోతున్నాడు, చచ్చిపోయాడే. వాళ్ళు అంటున్నారు, మార్త మరి అంటున్నారు, చచ్చిపోయాడు, 3 రోజులైంది, వాసన వస్తుంది, నిద్రించుచున్నాడు. ఏమంటే ఆయన మాట లాజర్ గారిని బయటికి రప్పించింది. ఆయన మాట లాజర్ గారిని బయటికి రప్పించింది. లాజరు బయటికి రా. చచ్చిపోయాడు లాజరు చచ్చిపోయాడు. బయటికి రానగానే ఆయన మాట ఏమండి జీవాన్ని కలిగించింది. చచ్చిన ఆ లాజరు బ్రతికొచ్చాడు. అంటే చచ్చిన నీవు కూడా ఆయన మాట బ్రతికించేటువంటి శక్తి ఉందా అంటే ఉంది ప్రియులారా. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. బ్రతికించి లెక్క అడుగుతాడు. ఆయన ఏమడుగుతాడు? లెక్కలు కొన్ని చూద్దాం ప్రియులారా. లెక్కలు దేవుడు ఏమడుగుతాడు? ఏమంటే లెక్కలు కూడా దేవుడు లీక్ చేశాడు. ఏమడుగుతాడు అన్నది మనకు తెలిస్తే ఏమంటే మనం కూడా జాగ్రత్తగా ఉంటాం కదా. ఏమంటే పేపర్ లీక్ అయింది అనుకోండి, ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనుకో, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? నాదే ఫస్ట్ ర్యాంక్ అంటాం. కానీ నేనే ఫస్ట్, స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, నేనే స్టేట్ ఫస్ట్ అంటాం. దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? లెక్కలు లీక్ చేశాడు. ఏం అడుగుతాడట ఆయన అంటే, ఒకసారి ముందుకు వెళ్దాం బ్రదర్. ఏం అడుగుతాడట దేవుడు? నెంబర్ 1 ఒకసారి చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్తలోకి రండి, మీరు అందరూ కూడా రండి. 12వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చూస్తారా? 36వ వచనం చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలెను అన్నాడు. చూడండి అక్కడ. విమర్శ దినము అంటే తీర్పు దినము. విమర్శ దినం అంటే తీర్పు దినం, జడ్జిమెంట్ డే. ఆ జడ్జిమెంట్ డే రోజున నువ్వేం చెప్పాలంటే తెలుసా?
మాటలకు లెక్క చెప్పాలి. ఏం చెప్పాలట? చెప్పాడా? అంత క్లియర్గా ఉందా? చదువుతున్నాం మనం, చదివాము మనం. బాగా చదవండి, అది బాగా అండర్లైన్ చేసుకోండి, అది ఫ్రేమ్ కట్టించుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి దాన్ని. ఎందుకంటే మనం అప్పుడు కానీ సైలెన్స్గా ఉండం. మాస్టరు ఏమండి అల్లరి చేస్తారు అనుకోండి పిల్లల్ని, ఏమంటాడు? సైలెన్స్గా ఉండండి, అల్లరి చేయకండి, మాట్లాడుకోకండి. దేవుడు కూడా అంటున్నాడు, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటకి ఏం చెప్పాలట? లెక్క చెప్పాలి. ఈ మాట నువ్వు ఎందుకు మాట్లాడావు అడుగుతాడు దేవుడు. చెప్పు నాయనా, ఈ మాట దేని కొరకు అన్నావు, దేని కొరకు మాట్లాడావు? ఏమంటే మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? మన మాటలు మనం మాట్లాడితే అవతలోడు సావాలి, అంతేనా? మనం మాట్లాడితే ఎలా ఉంటాయి తెలుసా? అవతల ఉరిపోసుకోవాలి. మన మాటలు ఎదుటి వ్యక్తిని ఏం చేస్తాయి తెలుసా? చంపేస్తాయి. కత్తులతో చంపాల్సిన అవసరం లేదు, కత్తులతో కాదు, మనము మాటతోనే చంపగలం. ఎందుకురా నీ బతుకు తగలయ్యా చావరాయను అంటే ఏం చేస్తాం? అప్పటికప్పుడే మనం ఏం చేస్తాం? మనకు కూడా రోషం ఎక్కువ. ఎందుకురా దండగా నువ్వు భూమి మీద, ఎందుకురా సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇంకా ఉన్నావు పో అని అంటే అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మన మాటలు ఏం చేస్తే తెలుసా? చంపేస్తాయి. ఉరిపోసుకొని, మందు తాగి, సూసైడ్ చేసుకొని, ఆ పట్టాల మీద తలకాయ పెట్టడానికి అంటే దోహదపడతాయి. చంపేస్తాయి మన మాటలు. కత్తులు అవసరం లేదు, విషయం అవసరం లేదు, మాట అంటే చచ్చిపోతారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ మాటలకు కూడా ఏం చెప్పాలట తెలుసా? దేవునికి లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. నోరుంది కాబట్టి ఎన్ని మాటలైనా మాట్లాడతాం మనం. నోరుంది కాబట్టి ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అవునండి, మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటకి దేవుడు 1000 రూపాయలు అన్నాడు అనుకోండి, మీరు మాట్లాడతారా? మాటకు 1000 రూపాయలు అని అన్నాడు అనుకోండి దేవుడు, మాట్లాడతారా? మాట మాట్లాడితే 1000 రూపాయలట. ఇంతకుముందు కాయిన్ బాక్సులు వచ్చేవి. ఇంతకుముందు రూపాయి ఏం చేసేవాళ్ళు? మాట్లాడేవారు. అప్పుడు 60 సెకండ్స్ ఏం చేయాలి? రూపాయి వేసి మాట్లాడాలి. అది అయిపోగానే మళ్ళీ డబ్బులు వేయాలి. అంటే నువ్వు మాట్లాడడానికి ఏం ఖర్చు అవుతుంది? అక్కడ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. నువ్వు మాట్లాడడానికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అలాగే దేవుడు కూడా పెట్టాడు అనుకో, నువ్వు మాట్లాడితే 1000 రూపాయలు, మాట్లాడితే 100 రూపాయలు అని అన్నాడు అనుకో దేవుడు, మాట్లాడతామా? అప్పుడు మనం మాట్లాడడం, సైకిల్ చేస్తాం, అంటాం రండి తిందురండి. అప్పుడు మాటలు లేవు, మాట్లాడుకోవట్లేవు. ఏం చేయాలి? సైకిల్ చేయాలి. మనం కూడా మన నోట్ల నాలుక పని చేయదు, అప్పుడు కూడా మనం మొగాలం అయిపోతాం. దేవుడు అంటున్నాడు, ప్రతి మాటకు కూడా ఏం చేయాలట? లెక్క చెప్పాలి. తెలిసిపోయిందా? ఇప్పుడు ఎలా మాట్లాడతారో దేవునికి లెక్క చెప్పి మరీ మీరు సిద్ధంగా ఉండండి. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటకు కూడా దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఎందుకంటే అడిగేవారు మనకు లేరు కనుక మనం ఇలా ఉన్నాము. అడిగేవారు లేరు, మనల్ని హెచ్చరించేటువంటి వారు లేరు కనుక ఈరోజు మనం ఇష్టమైనట్టుగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం సుమా. అందుకే దేవుడు నీ మీద అజమాయిషి చలాయించబోతున్నాడు. లెక్కలు చెప్పాలి. చచ్చిన తర్వాత నువ్వు లెక్కలు చెప్పాలి. అప్పుడు నీ లెక్కల మీదనే నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది. నువ్వు పరలోకానికా లేకపోతే నిత్య నాశనానిక అన్నది, తీర్పు అన్నది నీ క్యారెక్టర్పై ఉంటుంది, క్యారెక్టర్పై ఆధారపడి ఉంటుంది. అవి మంచివైనను చెడ్డవైనను దేహముతో జరిగించినటువంటి వాటి లెక్క నువ్వేం చేయాలన్నమాట? చెప్పాలి. అంటే ఇప్పుడు మాటకు ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. ఇప్పుడు ఇంకా దేని గురించి లెక్క అడుగుతాడో సరే చూద్దామా? దేని గురించి లెక్క అడుగుతాడో మంచి మాట చూద్దాం ప్రియులారా. ఏబు గ్రంథంలోకి రండి. ఏబు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా అంటున్నాడు. ఆయన ఏబు గారు ఏమంటున్నారు? నా గురించి ఆయనకు తెలుసు. ఏమంటున్నాడు? నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగు జాడల
ఏమంటారు? నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. దేవుడు ఏం చేస్తాడట? అడుగు జాడలని లెక్కించును. ఏమా ఈరోజు ఎన్ని అడుగులు వేసారో మీకు ఏమైనా లెక్క ఉందా? లెక్క ఉందా? దేవుడు లెక్కల అడుగులు కూడా ఏం చేశాడు తెలుసా? రాశాడు. చిన్నప్పుడు ఏమండి మన అబ్బాయి ఈరోజు 2 అడుగులు వేసాడు తెలుసా? ఏం చెప్పారు మీరు? మన అబ్బాయి 2 అడుగులు వేసాడండి అని ఎంత ఆనందంతో చెప్పుకొని పొంగిపోతారా మీరు? వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఎన్ని అడుగులు వేసాడు లెక్క పెడతారా మీరు? వాడు మీరు పట్టుకున్నా మీకు దొరకడాడు కదా. దేవుడట లెక్కల అడుగుల లెక్కలు కూడా ఏమంటే కౌంట్ చేస్తున్నాడు దేవుడు. లెక్కలు నువ్వు ఎన్ని అడుగులు వేసావు అన్నది దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? లెక్కిస్తున్నాడట. అడుగుల లెక్క. ఈరోజు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు, ఏ ప్రదేశానికి వెళ్ళావు, ఏ కార్యక్రమం మీద నువ్వు వెళ్ళావు, దేని కొరకు వెళ్ళావు అన్నది దేవుడు పర్టిక్యులర్గా ఏం చేస్తున్నాడు తెలుసా? లెక్క అడుగుతున్నాడు దేవుడు. లెక్క అడుగుతాడు, లెక్కలు అడుగుతాడు. లెక్కల మాస్టర్ ఆయన. ఎవరు అనుకుంటున్నారు మీరు? దేవుడు ఎవరు అనుకుంటున్నారు తెలుసా మీరు? లెక్కల మనిషి, లెక్కల దేవుడు ఆయన. ఆయనకి లెక్క తప్పి బ్రతికితే చిరాకు ఆయనకి. ఇలాంటి వారు నాకు వద్దు అని ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలులందరినీ కూడా ఏం చేశాడు తెలుసా? సంహరించుకుంటూ వచ్చాడట. కానాను వరకు వచ్చేసరికి 2 మిగిలారు. అంతమంది ఐగుప్తు నుండి బయలుదేరితే లెక్క తప్పి బ్రతికినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? అందరినీ సంహరిస్తూ వచ్చాడట. 2 మిగిలారట. కాలేబు, యెహోషువలు 2 మిగిలారట. అందరిని చంపేస్తూ వచ్చాడట. ఎందుకు? అలాంటి వాళ్ళు నాకెందుకు? లెక్క తప్పి బ్రతికేటువంటి వాడు నాకెందుకు? దేవునికి అవసరం లేదు. పద్ధతి ప్రకారంగా బ్రతికే వాళ్ళు కావాలి. పరిశుద్ధులుగా బ్రతికేటువంటి వారు దేవునికి కావాలి. నిర్దోషులుగా బ్రతికేటువంటి వారు దేవునికి కావాలి సుమా. అందుకే అడుగు జాడల లెక్కలు ఎన్ని అడిగేస్తారట 60 బుద్ధులట. మనకి 2 అడుగులు వేస్తే 120, 3 వేస్తే ఎన్ని ఆలోచనలు, ఎన్ని బుద్ధులు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని అడుగులు. లెక్కేనా? లెక్కే. దేవునికి అన్ని కూడా లెక్కే. దేవునికి అన్ని కూడా లెక్కే. ఈ చిట్టా అంతా కూడా నీవు దేవునికి లెక్క చెప్పాలి నాన్న. లెక్క చెప్పాలి. అక్కడ మీకు అదే అధ్యాయంలో 37 వచనం చూడండి. అక్కడ ఏబు గారు ఏమంటున్నారు? అక్కడి 37 వచనం చూడండి. నా అడుగు జాడల లెక్క ఏమంటున్నాడు? నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. ఏమండి యోబు గారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో తెలుసా? దేవుడు నన్ను లెక్కలు అడిగినా నేను లెక్కలు, నా అడుగుల లెక్క నేను దేవునికి తెలియజేసేదను. నన్ను అడిగిన ఎక్కడికి వెళ్ళేవరా ఈరోజు అని అడిగి, ఏమండి ఈరోజు ఎక్కడికి వెళ్ళేవరా అని మీ పిల్లల్ని అడగట్లేదా మీరు? ఏం చేసావురా అని అడగట్లేదా మీ పిల్లల్ని మీరు? దేవుడు కూడా మిమ్మల్ని భూమి మీదకి పంపించి ఏం చేసావురా అని అడగొద్దా? దేవుడు అడగొద్దా? ఎక్కడ తిరిగావురా అని అడగొద్దా? ఎక్కడ కూర్చున్నావురా అని అడగొద్దా? ఎక్కడ పడుకున్నావురా అని అడగొద్దా? దేవుడు అడగొద్దా? అడుగుతాడు దేవుడు. నీ పిల్లల్ని ఏం చేయడానికి వెళ్ళావురా, ఎక్కడికి వెళ్ళావు, సమయం ఎంత అయిందో తెలియట్లేదా, ఇయ్యాలటప్పుడు అని వచ్చేదని నీ పిల్లల్ని అడగట్లేదా? దేవుడు కూడా నిన్ను కూడా అలాగే లెక్కలు అడగబోతున్నాడు. ఏమంటే ఒక ప్రభుత్వ హాస్టల్లో ఏమంటే ఇన్స్పెక్షన్కి వచ్చారనుకోండి. హాస్టల్లో ఏమంటే పిల్లలు చదువుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అంగన్వాడీ మనకు అంగన్వాడీ ఉంది కదా ఊర్లో. ఏమండి ఫుడ్ ఆఫీసర్స్ ఏం చేస్తారు తెలుసా? అప్పుడప్పుడు కూడా ఏం చేస్తుంటారు? లెక్కలు చూడడానికి, ఎంక్వైరీ చేయడానికి వస్తుంటారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంత తింటున్నారు, ఎన్ని గుడ్లు ఇస్తున్నారు, ఎన్ని పాలు ఇస్తున్నారు, ఎంత ఆహారం పెడుతున్నారని ఏమండి లెక్కలు అడగడానికి వస్తుంటారు, ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తుంటారు. అలా కాకుండా ఏమండి అన్ని గుడ్లన్నీ ఇంటికి, పాల ప్యాకెట్లన్నీ ఇంటికి కదా, అన్ని మోసారనుకో, అప్పుడు వచ్చి ఏం చేస్తారు? లెక్క అడుగుతారా? ఆఫీసర్స్ వచ్చి లెక్క అడుగుతారా? అడుగుతారు. అలాగనే దేవుడు కూడా లెక్కలు అడిగేటువంటి లెక్కల మాస్టర్ ఆయన.
అందుకే ఆయన అంటున్నాడు, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. రాజు వలె వెళ్తాను నేను నిర్భయంగా, ధైర్యంగా నేను నా దేవునికి నా అడుగు జాడల లెక్క నేను దేవునికి చెప్పగలను. నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ దమ్ము ఉంది. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నేను ఎక్కడ కూడా నా జీవితంలో అడుగు తప్పలేదు. నేను తప్పుగా దురుసుగా ప్రవర్తించలేదు. అందుకే నా దేవునికి నేను ఏ సమయంలోనైనా ఎక్కడైనా నేనేం చెప్పగలను తెలుసా? లెక్క చెప్పగలను. నేను తప్పు చేయలేదు. తప్పు చేయని వాడట ఎలా ఉంటాడట? సింహం వలె ధైర్యంగా ఉంటాడట. తప్పు చేయని వాడు 10 మందిలోనైనా తలెత్తుకొని ఏం చేస్తాడు? మాట్లాడతాడు. 100 మంది కదా, 1000 మంది వచ్చినా కూడా తప్పు చేయని వాడు ఎలా ఉంటాడు? ధైర్యంగా మాట్లాడతాడు. అదే తప్పు చేసేటువంటి వాడైతే దొంగ ఏం చేస్తాడు? తప్పించుకుంటాడు. మాట్లాడతాడా? 10 మందిలో మాట్లాడతాడా? మాట్లాడలేడు. దొంగతనం చేయడానికి ఒక ఇంటికి వెళ్ళాడట. దొంగతనం చేయడానికి ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి దొంగతనం చేయడానికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళు వచ్చేసారట. దొంగతనం చేస్తుండగా ఇంటి వాళ్ళు వచ్చేసారు. అప్పుడు మంచం కింద దాక్కున్నాడట. మంచం కింద దాక్కుంటే అప్పుడు తేలు కొరికిందట. అప్పుడు తేలు కొరికితే ఇప్పుడు అర్థమా? అరిస్తే దొంగ అంటారు. ఇప్పుడు తేలు కుట్టినా కూడా ఏం చేయకూడదు? అరవకూడదు. అందుకే తేలు కుట్టిన దొంగ అన్నారు. తేలు కుట్టిన దొంగ ఎలా ఉంటాడు? అరవడు, తప్పించుకుంటాడు. అలాంటి పరిస్థితి మనకొద్దు. యోబు గారు అంటున్నారు, నేను ధైర్యంగా సింహం వలె దర్జాగా నా దేవుని ముందు ఏం చేయగలను? లెక్క చెప్పగలను. ఆ ధైర్యం ఉందా ప్రియులారా మనతో? అందుకే దేవునికి మనం ఎక్కడ ఏం చేసినా కూడా దేవునికి తెలుసు. చూస్తారా? 139వ అధ్యాయం కీర్తనల గ్రంథం, 139వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయించాడండి ఆయన. 139వ అధ్యాయము కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. అనువనువున నిన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశోధించాడు. దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చునేది తెలుసు, ఎక్కడ పోతున్నానో తెలుసు, ఎక్కడ కూర్చుంటున్నానో తెలుసు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నావో కూడా తెలుసు దేవునికి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా కార్యములన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నా మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇంకెక్కడ తప్పించుకుంటారు చెప్పండి? ఎక్కడ తప్పించుకుంటారు? దేవుని చేతిలో నుండి తప్పించుకోలేము. నక్క భూమితో అప్పు చేసిందట. చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం. నక్క ఏం చేసిందంటే తెలుసా? నక్క భూమితో అప్పు చేసిందట. కథ. నక్క భూమితో అప్పు చేస్తే అప్పుడు భూమి నక్కతో అన్నదంట, నా అప్పు ఎప్పుడు తీరుస్తావు బావా అంటే, అప్పుడు తప్పించుకొని ఈ ఊరు నుంచి ఇంకో ఊరు పోయిందట. నక్క ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళింది. అక్కడ కూడా ఏం బావా, ఏం బదులు ఇవ్వలేదు, కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తావు నా అప్పు అని అడిగా. ఇది ఇక్కడ కూడా వచ్చిందా భూమి నన్ను తినడానికి అని అక్కడి నుంచి మరొక ఊరికి పోయిందట. మరొక ఊరికి. అక్కడ కూడా ఏముంది? భూమే ఉంది. ఎక్కడికి వెళ్ళినా భూమే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు. దేవుని దృష్టి నుండి నువ్వు తప్పించుకోలేవు. అణువు ఆయన ఆకాశము నుండి నరులను ఏం చేస్తున్నాడట? పరిశీలన చేయుచున్నాడు. ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలన చేయుచున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు లెక్కలు అడుగుతున్నాడు.
ఇది మరిచిపోయి బ్రతకండి. జీవితం అంటే ఆషామాషి కాదు. ఇది దేవుడిచ్చినటువంటి జీవితం. దీన్ని లెక్కతో ముగించాలి. లెక్క తప్పి బ్రతికితే దేవుని ఎదుట నువ్వు దోషిగా నిలబడవలసి వస్తుంది. దోషిగా నిలబడవలసి వస్తుంది. ఆయనకు లెక్క అప్పగించాలి. లెక్క నువ్వు అప్పగించలేదు అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మండుచున్నటువంటి ఆరని అగ్నికి కేసు నువ్వు నిరూపించుకోలేకపోతే అప్పుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తారు? జైలుకు తీసుకొని వెళ్తారు. కేసు నువ్వు నిరూపించుకోలేదు అంటే జడ్జి గారి ముందర ఎవరుంటారు? దోషులు నిర్దోషులు ఉంటారు. ఏమైనా నువ్వు చేసావంటే అవునండి చేశాను, లేదండి నేను చేయలేదు. చేయలేదా? అయితే రుజువులు చూపించు, సాక్ష్యాలు చూపించు. నువ్వు సాక్ష్యాలు చూపిస్తే నువ్వు తప్పు చేయలేదని నీ మీద కేసు ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. నీ మీద కేసు కొట్టివేయబడుతుంది. ఇప్పుడు నువ్వు నిరూపించుకునేటువంటి బాధ్యత ఎవరిది? నీదే. సిద్ధంగా ఉండు. దేవుని ఎదుట నువ్వు నిలబడడానికి, నీ గూర్చి నువ్వు లెక్క చెప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. చస్తే నువ్వు ఏమైపోతావు ఒకసారి ఈరోజు పడుకుని ఆలోచన చెయ్యి. నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి ఆలోచన చెయ్యి. నీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చెయ్యి. నీ చూపులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చెయ్యి. నీ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చెయ్యి. అన్నీ ఆలోచన చెయ్యి. ఇదైనా నా ఆలోచన చెయ్యి. ఏదైనా మిస్టేక్ జరిగిందా? మిస్టేక్ ఏమైనా జరిగిందా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తోలు ఒలిచి ఎండగడతాడు. దేవుడు చండ శాసనుడు, దేవుడు భయంకరుడు, దేవుడు ఉగ్రుడు అని రాయించాడండి. ఆయన దేవుడు అంటే దండానికి లొంగేవాడు అనుకుంటున్నావా దేవుణ్ణి? దండానికి లొంగేవాడు దేవుడు కాదు. నీ బ్రతుకును మార్చుకొని, నీ బ్రతుకుని దిద్దుకొని, దేవా నేను మరొకసారి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలను, ఈ తప్పుడు జీవితాన్ని నేను జీవించను అని నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మోకరిల్లి ఏడ్చి దావీదు ఒకరోజు తప్పు చేస్తే బ్రతిమలాడుకున్నాడు దేవుణ్ణి. అలా దేవుని బ్రతిమలాడుకొని ఏడ్చి దేవా నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు అని దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. ఆ రోజు జరిగించినటువంటి తప్పు జీవితంలో మరెక్కడా కూడా జరిగించలేదు. రాజుల గ్రంథంలో చూపిస్తాడు, దావీదు బత్షెబా దగ్గర తప్ప మరి ఏ తప్పు కూడా చేయలేదని రాయిస్తాడండి దేవుడే. అలాంటి క్యారెక్టర్, అలాంటి నిక్కచ్చితంగా నీ జీవితం ఉండాలి సుమా. తప్పుల తడిక అయిందనుకో నీ జీవితం, తగలబడడానికి మనం ఆహుతి కావడానికి ఆరని అగ్నికి మనం తరలిపోవాలి. ఆరని అగ్నికి తరలిపోవాలి. లెక్క చెప్తావా దేవునికి? జాగ్రత్త సుమా, జాగ్రత్త. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన పవిత్రమైన మీ నామానికి